నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. సో సంక్రాంతి అనగానే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సినిమా సందడి అనేది నెలకొంటూ ఉంటుంది. సో ఇటీవలే గుంటూరు కారం విడుదలైంది. గుంటూరు కారం కొంత నిరాశపరిచిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే హనుమాన్ సినిమా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రెండింగ్గా మారిపోయింది. హనుమాన్ సినిమా వైపు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు హనుమాన్ సినిమాలో ఏముంది, ఈ సినిమా ఇంత హైప్ క్రియేట్ కావడానికి కారణాలు ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సూపర్ హీరో మూవీ ఎలా ఉందంటే, తెలుగులో సూపర్ మ్యాన్ జోనర్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ వర్మ, కథానాయకుడు తేజ సజ్జా కలిసి సూపర్ హీరో సినిమాగా హనుమాన్తో ప్రేక్షకుల ముందుకు సంక్రాంతికి వచ్చేశారు. ప్రచార చిత్రాలు ఆసక్తిగా ఉండటంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు కూడా భారీగానే ఏర్పడ్డాయి. చిన్న సినిమాగా మొదలైనప్పటికీ క్రమంగా స్కేల్ని పెంచుకొని 12 భాషల్లో విడుదలయ్యేలా ప్రాజెక్ట్ని సిద్ధం చేశారు. మరోవైపు పెద్ద సినిమాలకు దీటుగా సంక్రాంతి బరిలో నిలిచింది ఈ హనుమాన్ సినిమా. ఈ చిత్రానికి తగిన థియేటర్స్ దొరకలేదనే వివాదం కూడా పెద్ద ఎత్తున నడిచింది. కంటెంట్పై నమ్మకంతో సంక్రాంతి రేసులోనే సినిమాను విడుదల చేశారు నిర్వాహకులు. మరి హనుమంతుడి స్ఫూర్తితో రూపొందిన ఈ సూపర్ హీరో చిత్రం పంచిన వినోదాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయా అనేది మనం తెలుసుకుందాం. ఇక సూపర్ పవర్స్ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హనుమాన్ ఒక్క మాటలో చెప్పాలంటే ఓ సాధారణ కుర్రాడు. హనుమాన్ తేజ సజ్జాకు సూపర్ పవర్స్ వస్తే ఏం చేశాడు, ఎలాంటి శత్రువులను ఎదుర్కొన్నాడు, తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే ఈ కథ. సూపర్ పవర్స్ ను చూపించే సినిమాలన్నీ దాదాపు ఇదే టెంప్లెట్తో ఉంటాయి. ఈ టెంప్లెట్ని ఎంత జనరంజకంగా చెప్పామనేదే ఇక్కడ అసలు పాయింట్. ఇక హనుమాన్ విషయానికి వస్తే దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ కథకంటూ ఒక ప్రత్యేకమైన ఊహాజనిత ప్రదేశం అంజనాద్రిని సృష్టించాడు. దీంతో ఈ కథకు ఒక ప్రత్యేకమైన టోన్ సెట్ అయిపోయింది. కథని మొదలుపెట్టిన విధానంగా కూడా ఆసక్తిగానే ఉంది. ప్రతినాయకుడు మైకెల్ బాల్యం సన్నివేశాలు, సూపర్ మ్యాన్ అవ్వాలనే అతని ఆకాంక్షలోని తీవ్రతని తొలి సన్నివేశాల్లోనే ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు. తర్వాత కథ అంజనాద్రికి షిఫ్ట్ అవుతుంది. ఇక హనుమంతుని పాత్ర పరిచయం, అతని చేతివాటం, హనుమంతు అక్క అంజమ్మ, వరలక్ష్మి, శరత్ కుమార్ ఈ పాత్రలో పోషించారు. అంజనాద్రి ఊరు, అక్కడి ప్రజలు, ఇవన్నీ కథలోకి ఒక్కసారిగా ప్రేక్షకుడిని తీసుకెళ్తాయి. ఇక మాయాజాలం చాలా అలరించిందని చెప్తూ ఉన్నారు. సూపర్ మ్యాన్ కథలో కామన్ మ్యాన్కి సూపర్ పవర్ ఎప్పుడు వస్తాయనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండేలా చూసుకున్నాడు. ఇందులో కూడా ఆసక్తిని బాగానే కలిగించారు. పోపుల డబ్బా తీయడానికి కూడా గోడ సాయం తీసుకునేంత బలహీనుడు మన హనుమంతు. అలాంటి వ్యక్తికి రుధిరముని ద్వారా సూపర్ పవర్స్ రావడం, తర్వాత హనుమంతు చేసే విన్యాసాలు ముఖ్యంగా పిల్లల్ని బాగా అలరిస్తాయి. ఈ క్రమంలో తెలుగు మాస్ హీరోలు చేసే యాక్షన్ సీక్వెన్స్ల గురించి వచ్చే సన్నివేశం, అలాగే బాలకృష్ణ ట్రైన్ సీక్వెన్స్ని ఇమిటేట్ చేసే సీన్ కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే సూపర్ పవర్ని యథేచ్ఛగా వాడేయకుండా దానికి కొన్ని పరిమితులు పెట్టాడు దర్శకుడు. అవి డ్రామాని సృష్టించడానికి తెగ ఉపయోగపడ్డాయి. ఇక తొలి సగంలో రాకేష్ మాస్టర్ గెటప్ సీను, సత్య చేసే కామెడీ కూడా నవ్వులు పంచుతుంది. రామునికి ఇచ్చిన మాటేమిటి అనేది సినిమాలో హైలైట్గా తెలుస్తుంది. సూపర్ మ్యాన్ కథల లక్ష్యం ఒక్కటే, అది లోక కళ్యాణం. దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఈ కథని అటువైపే నడిపాడు. తొలి సగం మంచి పట్టుతో ముందుకు తీసుకెళ్లాడు. ఇక రెండో సగంలో అసలు కథ మొదలవ్వాలి. అయితే ఇక్కడే కొన్ని ఎత్తుపల్లాలు చోటు చేసుకున్నాయి. హీరోకి సూపర్ పవర్స్ ఎలా వచ్చాయనేది తెలుసుకోవడానికే విలన్కి చాలా సమయం పడుతుంది. మరోవైపు ఇందులో ఉన్న ప్రేమ కథ అంతగా మెప్పించదు. సరిగ్గా డ్రామా క్రియేట్ కావాల్సిన చోట ఆవకాయ ఆంజనేయ అనే పాట వేశారు. ఇందులో క్లైమాక్స్ చాలా భారీగా తీశారు. ఒక పెద్ద హాలీవుడ్ సినిమా స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేశారు. ఇలాంటి వార్ సీక్వెన్స్ తెలుగు తెరకు కొత్తే. సినిమా క్లైమాక్స్ లో ఒక సర్ప్రైజ్ ఉంది. మంచు కొండల్లో హనుమాన్ పాత్రని ఆవిష్కరించిన విధానం ఈ కథకు ఒక మార్వెల్ సిరీస్ లా రూపొందించడానికి దర్శకుడు దగ్గర ఉన్న ప్రణాళిక. క్లైమాక్స్ చూస్తున్నప్పుడు ఇది ఇట్టే అర్థమైపోతుంది. అయితే ఈ కథ వరకు దీనికో సరైన ముగింపు ఆశిస్తే కొంచెం నిరాశ చెందవచ్చు. రామునికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే హనుమ అనే డైలాగ్తో ముగించారు. ఆ మాట ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టేశాడు దర్శకుడు. అలాగే రుధిరమణి హనుమంతుకే ఎందుకు దొరకాలి అనే ప్రశ్నకు ఒక డైలాగ్తోనే సర్ది చెప్పారు. కానీ దాని నేపథ్యాన్ని పూర్తిగా చెప్పకపోవడం కూడా ఒక వెలితిలా ప్రేక్షకుడికి అనిపించింది. ఇక కథలో ఎవరెవరు ఎలా చేశారో అనేది చూద్దాం. తేజ సజ్జాకు కెమెరా కొత్తేమీ కాదు. హనుమంతు పాత్రని కూడా చాలా సహజంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. నిజానికి ఇలాంటి సూపర్ పవర్స్ ఉన్న కథల్లో ఓవర్ ది బోర్డు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ తేజ చాలా సెటిల్డ్గా తన పాత్రను చేసుకొచ్చాడు. ఈ పాత్రకు తనే సరైన ఎంపిక అని అనిపించేలా చేశాడు. తన లుక్ బాగుంది. యాక్షన్ సీన్స్లో చాలా కష్టపడ్డాడు కూడా, అది తెరపై కనిపిస్తుంది. ఇక అంజమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ఆకట్టుకుంది. తనకు యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంది. మీనాక్షి పాత్రలో చేసిన అమృత అయ్యర్ మొదట బలమైన పాత్రలా కనిపించినా తర్వాత ఆ పాత్ర పెద్ద ప్రభావాన్ని చూపలేదు. ఇక వినయ్ రాయ్ నిజంగానే హాలీవుడ్ లుక్లో కనిపించాడు. అయితే ఆ పాత్రని ఇంకా బలంగా తీర్చిదిద్దాల్సింది. వెన్నెల కిషోర్ కాస్త కొత్తగా కనిపించాడు. సత్య గెటప్
సీన్తో పాటు రాకేష్ మాస్టర్ కూడా ఆకట్టుకున్నారు. సముద్రకని పాత్ర మంచి ఎలివేషన్కి ఉపయోగపడింది. మిగతా పాత్రలు పరిధి మేర ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ సినిమాను మొదలుపెట్టాడు. ఇది పండగ సీజన్, కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలు మంచి ఆదరణ తప్పక ఉంటుందని తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. ఆ రకంగా చూసుకుంటే అసభ్యత లేకుండా పిల్లలు పెద్దలు కలిసి చూడగలిగే అంశాలతో ఈ చిత్రాన్ని మలిచాడు దర్శకుడు. మొత్తానికి సంక్రాంతి బరిలో హనుమ సినిమా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమానే హాట్ టాపిక్గా తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతోంది. సంక్రాంతి బరిలో నిలిచి విజయాన్ని సాధించుకున్న హనుమ టీంకు మనము ఓ బిగ్ సెల్యూట్ చేసేద్దాం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.